హాయ్ అండి, ఈరోజు నైట్ 9 అవుతుంది. బయట కట్టెల పొయ్యి మీద కూర రొట్టెలు చేసుకుందాం అనుకుంటున్నాము. ఏం కూర అంటే చికెన్ కూర. దానికి కావాల్సి అయితే ఫస్ట్ మంచిగా కోసుకున్నాము. ఎస్, కలర్ఫుల్గా ఉంది కదా. నూనె, అల్లుగడ్డ పేస్ట్ పట్టలే, బందు టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, ఇదైతే హోల్గర మసాలా, దాచి చెక్క, లవంగాలు, ఇలాచి ఇవన్నీ. బయట మస్తు ప్రశాంతంగా ఉంది. నిన్న మొన్న అయితే ఇంట్లో వంట చేస్తుంటే ఆగమాగం అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఇటు తీసుకురానికి జరుగుతూ కూడా నాకు అంత ఆగమాగం అయింది తెలుసా. ఇంకా ఇవన్నీ వేసిన. ఇప్పుడు ఇవన్నీ మధ్యలోపు ఇంట్లోకి పోయి ఏంటి అల్లుగడ్డ నూరుకొని వస్తా. ఇటు రాను అయిపోయి ఆయన చేయించిన అన్నీ చేయించి అవి ఇవి మొత్తం 1800 ఇచ్చేసిన. అన్నీ చేయించిన దొంగని వేసి బండి మీద తెచ్చి 3 బిల్లు చేయించాను. మమ్మీ కొంచెం పసుపు గారు దబ్బన, పసుపు దబ్బన తీసుకురా. పసుపు పసుపు పెద్ద చికెన్ హలీం చేసుకున్నది. హలీం చేస్తే ఒక 5 ముక్కలు తీసిన చేసుకోవాలి. ఇలా వస్తారా చెప్తే పొద్దునే ఇద్దరు బాగా ఇష్టం తినడం వల్ల మంచిది. అట్లా బయట ఉన్నట్లే ఉంది. అట్లా మాకు తెలియదు టేస్ట్. అందుకే నా కన్ఫర్మేషన్ తీసుకోవాలి. బయట ఉన్నట్టు ఉండేట్టు ఉండాలి. అది బయట టేస్ట్ తెలియదు. మా ఆయన అయితే ఒక్కొక్కసారి ఏమో తిన్నాడట. మా స్వీట్ అయితే అల్లింది వీడియో చూసి కొంచెం దెబ్బకి అప్పుడే తింటుందా స్వీట్ ఇష్టమాట. అక్క ఎప్పుడు చేసినవే అంటుంది. అసలు నీకు ఇప్పుడు మనం చచ్చిపోయినా ఏమవుతుంది వస్తామా? మీ మేనమామ కొడుకేనా? ఇప్పుడు తక్కువ ఉన్నారా వాళ్ళు? ఇప్పుడు వాళ్ళు కొత్త పల్లెలు వాళ్ళు కోయిట కాడ ఉన్నారు. మక్కలు అయినా వాళ్ళ నగమండి అయ్యా మీరు అడగ అమ్మకరా వచ్చండి గట్టుకో పెట్టుకో చాలా వచ్చు. మొన్న వేసుకోవేరు ట్రాక్టర్లు. మరి ఇదండి పలకడ దొరికాయా? ఏమో అడగాలి వాళ్ళని. మనం వేసుకుంటాం కదా శ్రీరామనవమికి. తినేటప్పుడు తెచ్చిండు తొక్కు. చికెన్ వేసినావు కూడా? చికెన్ విత్ ఎగ్స్ ఫస్ట్ టైం. ఎందుకు తిన్నామా? సెకండ్ టైం ఎగ్స్ ఎప్పుడు కలపలేదు ఇట్లా మసాలా చికెన్ లా? వీళ్ళు వచ్చి కూడా ఒకసారి వండినా. అవునా? మా ఆయన ఎప్పుడు కొత్తనే దగ్గరికి వెళ్ళి జర ఫోటో చేయాలి. ఎవరికి కట్టెల పొయ్యి మీద చేసినట్టు అసలు గ్యాస్ మీద అసలు కాలనే కాలుతాయా? మస్తు సేపు అయితే రొట్టెలు కాలే వంట కూడా కాదు. అందుకే పెళ్ళిళ్ళ కట్టెల పొయ్యి పెడతారు ఖచ్చితంగా మ్యాక్సిమం. జరగకాయ అయిందా? అవునా? అదే అల్గా పని అల్గా ఉంది కాబట్టి 12 గంటలు పెట్టినాడు. అదే తక్కువ ఉంటే ఆడికి వాడు పిలుచుకొని పోతాడు. ఆడికి పోయి ఆడో పని చేయాలి అంతే, ఏం లేదు. అందుకే వాడు 12 గంటలు పెట్టింది. మరి 12 గంటలు పెట్టిండు కానీ వాడు రూల్స్ అంటే రూల్స్. ఒక్క సెకండ్ ఇట్లా నిద్రపోవద్దు. అది రెగ్యులర్ గా పోయేటోనికి ఎట్లా అలవాటు అవుతుంది కానీ రెగ్యులర్ గా పోక మనం. మళ్ళీ క్యాంటీన్ 3వ అంతస్తుల క్యాంటీన్, బయటకు వచ్చి 3వ అంతస్తులో పోవాలి. ఆడిపోయి టిఫిన్ బాక్స్ ఆడిపోయేది అన్న. టిఫిన్ బాక్స్ ఇన్నే ఉంటాయి, పెట్టుకోవచ్చు. డ్రెస్ చేంజ్ చేసుకునే కాడ తినుడు ఆడిపోయా టిఫిన్ తీసుకొని పోయి ఆడి పైన పోయి కడుక్కుంటే ఆడ తినాలి. ఆడ మళ్ళీ ఇద్దరు ఉంటారు,
తినంగానే తోయ పరి 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 నాడు పని కాడికి పోయి అంటారు రాడు. బయట అయితే వంట వేయడం మస్తు అనిపించింది. ఇక అలా మా బావ, మా ఆయన, మా అత్తమ్మ ఈ ముచ్చే పెడతా ఊరు. ఇక మా పని మేము చేసుకుంటా ఉన్నాము. మస్తు అనిపించింది నాకైతే. రొట్టెలు అయితే కంప్లీట్ గానికి వచ్చినాయి. ఈ రొట్టెలు మాత్రం ఈ అగ్గుల మీద కాల్చుకుంటే మస్తు టేస్ట్ ఉంటాయి. మక్క రొట్టెలైనా ఈ రొట్టెలైనా కడక్ కడక్ ఉంటాయి. తిన్నప్పుడు అయితే నమిలిన కొద్ది మంచి టేస్ట్ వస్తుంది. చలా అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇది చికెన్ కర్రీ, ఇక్కడ రొట్టెలు, ఇక్కడ ఏంటిది మీ ఆయన కాకలు మరి సాయంత్రం ఏం తినలే అయినా నిజంగా చెప్తున్నా. శ్రద్ధ ఏదో అడిగిపోయినా కానీ అయితే కానీ మంచిగా అయితే కానీ పా అయిపోయింది. ఇప్పుడు రొట్టెలలో మంచిగా ఉంటాయి. ఏం లేదు ఇవన్నీ తీసుకోపోదాం దా. వంటలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక బయట వారణ మీద కూర్చొని తింటున్నాము. రోజు మేము కూడా బయట తింటున్నాము. ఈ ఎండాకాలం కొంచెం స్టార్ట్ అయినప్పటి నుంచి కూరగడ్డ తీసుకురారా. కానీ వంట అయ్యేసరికి లేట్ అయిపోయింది. టైం అప్పుడు 11 అవుతుంది. ఇక అనుకోకుండా మా వాళ్ళు వచ్చారు కాబట్టి ఈ వంట కూడా లేటే స్టార్ట్ చేసినాము. ఈ మొత్తానికి ఫైనల్గా అన్నీ కంప్లీట్ అయినాయి. తర్వాత తింటావా? తినేది ఉంటే ఇప్పుడు తర్వాత తింటా అంటే మేము తిన్నాం. కర్రీ అయితే కొంచెం సూప్ వేసినాం. ఎందుకంటే రొట్టెలు చేసినా కాబట్టి కొంచెం సూప్ అనేది ఎక్కువ కావాల్సి వస్తుంది. కానీ పొయ్యి మీద నుంచి అప్పుడే దించినాం కాబట్టి కొంచెం చిక్కబల్లే, లేదంటే కొంచెం చల్లారితే ఇంకొంచెం థిక్నెస్ అనేది వస్తుంది. కట్టలు ఇస్తే బాగా కట్టు సూపులు అంటే కాదు మన ఎంత వస్తుంది అన్నట్టు 1000 ఇక అత్తమ్మ అన్నీ ఉన్నాయి. నాకు సగం అంతే 2 కాదు. నీకు అట్లేదా? అది గుడాలు తినలేదు కానీ గుడాలు గ్యాస్ శనగ. నేను వంటలు బాగానే చేస్తాను కానీ కొంచెం వడ్డించేటప్పుడు కొంచెం భయం అవుతుంది. ఎందుకంటే వడ్డన అనేది కొంచెం ఎక్కువ రాదు నాకు. పర్లేదు, నేనైతే కొంచెం కొంచెం చేయడానికి అయితే నేర్చుకుంటున్నా. మ్యాక్సిమం మా ఇంట్లో ఎట్లుంటుందంటే మా అత్తమ్మ వాళ్ళ సైడ్ అందరం కూర్చున్నాము. మా అక్క వాళ్ళు, మా బావ వాళ్ళు అందరం వస్తే ఎవరికి ఇష్టమైతే వాళ్ళు వేసుకుని రైస్ అయినా, కర్రీ అయినా, చపాతీ అయినా ఎవరంతా వాళ్ళు తీసుకుంటాము మా ఇంట్లో. కానీ మా అమ్మ వాటికి అయితే మా అమ్మ ఇట్లా వడ్డించే చుట్టాలు ఇట్లా అందరూ వస్తే ప్రాసెస్ అనేది డిఫరెంట్. ఆడున్నప్పుడు అయితే మా అమ్మ వడ్డించేది. ఇక్కడికి వచ్చినాకైతే ఎవరు వాళ్ళు తీసుకున్నారు కాబట్టి కొంచెం చుట్టాల సంవత్సరం నాకు వడ్డించే కొంచెం వెనక ముందు అయితే వంటలు అయితే ఈజీగా చేసేస్తా. కానీ నేను తినే రొట్టె అయితే మొత్తం మాడిపోయింది. అయితే లాస్ట్ ఆడ పెట్టొచ్చినాము. వచ్చేటప్పుడు బావని తీసుకున్నాం మనము. మేము అన్నీ ఆడ సరుతూ ఉంటే కానీ బావ ఏమనుకున్నట్టంటే కొంచెం ఉంచాలేమో అని చెప్పేసి అట్లా ఉంచండి. మొత్తం మాడిపోయింది. ఇక కొంచెం సగం అంతా మంచిగా ఉంటే నేను తిన్నా. కానీ టేస్ట్ భలే ఉందండి. చెప్పింది కదా టైం వచ్చేసి అప్పుడు 11 అవుతుందని. మాకైతే విపరీతంగా ఆకలి అవుతుంది. ఎందుకంటే మేము మధ్యాహ్నం 1:30 అన్నం తిన్నాము. ఈ సాయంత్రం ఛాయలు ఏమి వేసుకొని తినలేదు, ఛాయ్ పెట్టలేదు. ఎందుకంటే బాగా వాటర్ మిలన్ తెచ్చాడు. మనిషికో పచ్చి అదే తిన్నాము. ఇక పని ఉండే, వీడియోలు తీయడం ఉండే, ఆ పని అయిపోయింది. ఇక ఛాయ్ అనేది గుర్తుకు రాలేదు అప్పుడు. మీ అన్న రొట్టె నానేసుకుంటుంది. రొట్టె మీద ఆరిపోతుంది. రొట్టె గట్టి అయితే